चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं दधाति स्वपदान्तिकम्। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमदे श्रीभक्तिसौध यशोगोस्वामी नामिने गौगुरुकृष्ण सेवा संबंध विज्ञानदायिने भवे नमो श्री गुरु करुणा शक्ति विग्रहाय नमोस्तुते। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमदे श्रीभक्तिवैभव पुरी गोस्वामी नामिने गौरवाणी प्रचाराय दृढ़संकल्पमुक्तये कृष्णशक्ति स्वरूपाय श्रीभक्तिप्रदायिने नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमदे श्रीभक्तिसिद्धान्त सरस्वती नामिने श्रीभार्श्वभानुविदविदयिताय कृपाब्धये कृष्णसम्बन्धविज्ञान दायिने प्रभवे नमो श्रीगुरु करुणाशक्ति विग्रहाय नमस्तुते। नमस्ते गौरवाणी श्रीमूर्तये दीनतारिणे श्रीरूपानुवृद्धापो सिद्धान्तो दन्तहारिणे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अजानुलम्बितभुजौ कनकावधातौ सङ्कीर्तने कपितरौ कमलायताक्ष विश्वम्भरो द्विजभरो युगधर्मपालो वन्दे जगत्प्रियकरो करुणावतारो वन्दे जगत्प्रियकरो करुणावतारो। वागीशाजस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदयं संवित् त्वं नृसिंहम् अहं भजे। वृन्दावे तुलसी देव्ये प्रियावे केशवस्य च कृष्णभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। సర్వప్రథమముగా పరమ ఆరాధ్యులు జగత్ వందనీయులు శ్రీకృష్ణ చైతన్య మఠ్ గోసేవ ఆశ్రమము సంస్థాపక ఆచార్యులు మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి ఓం విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య अष्टोत्तर शतसी श्रीमद भक्ति सौध केशव गोस्वामी महाराज वारी दिव्य पादमुलो ఈ దాస్ అనంత కోటి దండోత్ ప్రణామం చేస్తూ వారి అహేతుకి కృపాభిక్ష ప్రార్థన
తదుపరి పరం గురుదేవులు నిత్యులాభ విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తరశతసి శ్రీమద్ భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదములు ఈ దాస్ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతుకి కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపానుగ గురువర్గలు మరియు ఆచార్య వారి దివ్యపాదంలో ఈ దాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతుకి కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ నా యథాయోగ్యం ప్రణామం చేస్తూ వారి అహేతుకి కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. అఖిల గుణగణి నిధి కరుణాసాగర్ భక్తవత్సల కల్పతరు దయాసాగర్ శ్రీ హరితాలక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవులక మహతి 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 కృప. క్రమాగతంలోని భగవద్గీత 3వ అధ్యాయంలోని కొన్ని శ్లోకాలు మనం పారాయణ చేస్తూ ఈరోజు చదవలసిన శ్లోకానికి చదివి దానికి విశ్లేషించుకుందాం. యద్యదాచరతి శ్రేష్టో తతో దేవతరో జనః సోయత్ ప్రమాణం కురుతే లోకోస్తదనువర్తితే. యద్యదాచరతి శ్రేష్ఠ, సమాజంలోని జగత్తంలోని శ్రేష్టమైన వ్యక్తులు, శ్రేష్టమైన పురుషులు, ధర్మాత్మలు అనుకోండి, సమాజాన్ని నడిపించిన నాయకులు అనుకోండి, శిక్ష దీక్ష జ్ఞానం ఇచ్చే బ్రాహ్మణుడు అనుకోండి, ఎవరైనా కూడాను ఎవరికైతే మనం సమాజంలోని శ్రేష్టమైన వ్యక్తులు అనుకుంటున్నామో ఆ వ్యక్తులు ఏ విధానంగా తను ఆచరిస్తున్నారు. ఆచరించడం అంటే ఏంటి? ఏ విధానంగా జీవిత కార్యం నిర్వహిస్తున్నారు. ఆ విధానంగా సో యత్ ప్రమాణం కురుతే, దానికి ప్రమాణం చేసుకుంటూ లోకో తదనువర్తితే, ఇతర లోకలు, ఇతర జనాలు, ఇతర వ్యక్తులు ఆ విధానంగా దానికి ఆచరణ తీసుకొస్తారు. अपने आचारी धर्म सिखाए जीवो, अपने आचारी సిఖాయే జీవ ధర్మ. మనం ముందు ఆచరించి దాని తర్వాత ధర్మాన్ని బోధించాలి, ధర్మాన్ని శిక్ష ఇవ్వాలి. మనం ఆచరణం చేయకుండా మనం ఎవరికి ధర్మ బోధించకూడదు అని ప్రభుపాద ఎప్పుడు అంటుంటారు. మనం ఒక ఫ్యామిలీలో పేరెంట్స్ ఉన్నారు. ఆ తండ్రి డ్రింకర్ అనుకోండి, స్మోకర్ అనుకోండి. తన అబ్బాయి కూడా కొన్ని సంవత్సరాల తర్వాత స్మోకరు డ్రింకర్ అవుతారు. కానీ వాళ్ళ ఫాదర్ ఎంత చెప్పినా కూడాను ఆ అబ్బాయి ఆ డ్రింక్ స్మోక్ విడిచిపెట్టదు. ఎందుకంటే తన తండ్రి స్వయంగా డ్రింకర్ కాబట్టి. తను డ్రింకర్ కాకపోతే, స్మోకర్ కాకపోతే తన అబ్బాయికి చెప్తారే బాబు ఇది తప్పురా, ఇది చేయకూడదా అని చెప్తే ఆ అబ్బాయి దానికి వెంటనే లేదు మా తండ్రి గారు చెప్తున్నారు వినాలి అని భయంతో గౌరవంతో తను విడిచిపెట్టడానికి ఛాన్స్ ఉన్నది. అందుకే
గృహంలోని ముఖ్యమైన బాధ్యత తల్లిదండ్రులది. తను ఏ విధానంగా ధర్మాన్ని ఆచరిస్తున్నారో ఆ విధానంగా తను తాలూకా పిల్లలు అందరూ ఆచరిస్తారు. ఆ విధానంగా సమాజంలో, స్కూల్లో, సమాజంలోని నాయకులు, స్కూల్లో శిక్షకులు, టీచర్స్ అంటాం, వాళ్ళు మరి ఆధ్యాత్మికలో గురువు అందరూ తనొక ఆచరణం ఆ విధానం ఉండాలి. ఏ విధానికైతే ధర్మానికి ఎప్పుడు హాని కలగకూడదు. ప్రభుపాద అందుకే అంటారు, ఏ డివోటీ హ్యావ్ ఏ మోర్ రెస్పాన్సిబిలిటీస్. చాలా ఎక్కువ డివోటీ అయిపోతే అట సృష్టిని మళ్ళా చేసేస్తే డివోటీ కాదు, అతనికి చాలా పెద్ద బాధ్యత వచ్చేసింది, రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది. ఎందుకంటే తను ధర్మాన్ని ఆచరించాలి. ఎవరైతే భక్తులు అయిపోతారో శిఖా చైతన్యం ధోతి కుర్తా వేసుకొని తను కొంత తప్పు చేశారనుకోండి, అందరూ దానికి నిందిస్తారు. అరే ఏంటి నువ్వు ఎలాగా ఉండి ఈ విధంగా చేస్తున్నావు అని. వెంటనే మనం రోడ్డు మీద వెళ్తాం, కొద్దిగా డ్రైవింగ్ ఇటు అటు అయిందనుకోండి, ప్యాంట్ షర్ట్ వేసుకుని ఉంటాడు, ధోతి కుర్తా వేసుకుని ఉంటాడు. ఏంటి బావా నీకు ఎంత స్పీడ్ ఏంటి అయిపోయింది, ఏంటి ఏంటి ఎంత స్పీడు, నెమ్మదికి వెళ్ళావా, నీకు కూడా అంత స్పీడ్ కావాలా, మాట వేసేస్తారు. సో అందుకే భక్తులు అయితే అప్పుడు అక్కడ ప్యాంట్ షర్ట్ తప్పు చేసినవాడని అతనికి అంత పట్టించుకోరు. కానీ భక్తులు అయితే అది ఖచ్చితంగా పర్టికులర్గా. అందుకే మనం ప్రతి యాక్సెప్ట్ని ఎవరైతే భక్తులు అవుతారో వాళ్ళకి బోల్డ్ రెస్పాన్సిబిలిటీ, ధర్మము నిర్వహించడానికి, ధర్మాన్ని ఆచరించడానికి. సో ఇక్కడ ఈ శ్లోకంతో మనకి శిక్ష భగవంతుడు ఇస్తున్నారు. భక్తులు అయితే మన ఆచరణం ఖచ్చితంగాను శ్రేష్టంగా ఉండాలి. సో గోష్ఠానంది, భజనానంది, రెండు రకాలుగా భక్తులు ఉంటారు. గోష్ఠానంది అంటే అందరితో పాటు ఉండి భజనం చేస్తారు. భజనానంది అంటే కేవలం ఒకే కుటీరంలో కూర్చొని నిత్యం హరినామస్మరణం చేస్తారు. వీరిద్దరు భక్తులే. సో గోష్ఠానంది తన ఆచరణం చేసేసి ఇతర జీవితులకి శిక్ష ఇస్తారు. భజనానంది ఒక రూమ్లో కూర్చొని ఆ వాతావరణం అంతా శిక్ష ఇచ్చేస్తారు. వాతావరణం తనకి చూసి అందరూ మార్చిపోతారు. ఆ భజనంలో అంతా గొప్పది ఉన్నది. గోష్ఠానంది తన భజనం చేసి ఇతరులకి చెప్పి మరి శిక్ష ఇస్తారు. భజనలో అంత గొప్పది ఉన్నది. సో అందుకే గోష్ఠానంది, భజనానంది ఇద్దరు భక్తులు కూడాను ఏం చేయాలంటే ఆచరణం పైన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరైతే ఆచరణ చేస్తారో అతను ఆచార్య, ఎవరైతే ఆచరణ చేస్తారో అతనే భక్తులు, ఎవరైతే ఆచరణ చేస్తారో వాళ్ళే ధర్మాన్ని బోధించడానికి అర్హుడు. తప్పు చేసి సోకాల్ నాయకులందరూ ఈ ప్రపంచాన్ని మార్చడానికి, ఈ ప్రపంచాన్ని మంచి చేద్దామని, ధర్మాన్ని స్థాపిద్దామని, ఇతరుల్ని సహాయపడదామని, నాయకులు అంటే ఏంటి, జనాల్ని సహాయం పెడదామని, సేవ చేద్దామని. కానీ నాయకులు తాలూక ఆచరణం కలియుగంలో మనకు తెలుసు ఏ విధానంగా ఉన్నది. సో ఇటువంటి నాయకులు ఉండడం వల్ల మన ప్రపంచం ఏ విధానంగా వృద్ధిలోకి వస్తుంది. సో మనం శిక్ష ఎవరి దగ్గర తీసుకోవాలంటే ధర్మాత్ముల దగ్గర, ఎవరైతే ఆచరణ చేస్తారో. అయితే కృష్ణ భక్తి చేస్తూ కృష్ణ భావనామృతంలో ఉంటూ ఖచ్చితంగా ప్రపంచానికి మనం శిక్ష ఇవ్వచ్చు. కృష్ణ భావనామృతం కన్నాను శ్రేష్టమైన ఆచరణం ఈ జగత్తులోని ఎక్కడ లేదు. కానీ కృష్ణ భావనామృతం వచ్చినప్పుడు
4 స్టేజెస్ ఉంటుంది. ఈ కృష్ణ భావనాకి మనం సక్సెస్ అవ్వాలంటే, ఆచరణ చేయించాలంటే, మనం జగతానికి చూపించాలంటే, జగతానికి శిక్ష ఇవ్వాలంటే, ముందు అందరూ క్రిటిసైజ్ చేస్తారు. ఇదొక స్టేజ్. మనం ఏదో గుడికి వెళ్ళామనుకోండి, కొద్దిగా కథా కీర్తనం విన్నాం, ఖచ్చితంగా కథా కీర్తనం నామం చేస్తే ఖచ్చితంగా జీవితంలో మార్పు వస్తుంది. ఏంటి, మనం శిఖా విడిచిపెట్టడం, తిలకం పెట్టడం, డ్రెస్ కోడ్ చేంజ్ చేయడం, మనం లెగడం, పడుకోవడం, తినడం, మన తాలూకా వ్యవహారం, మాట్లాడడం పద్ధతి అన్ని పరివర్తన అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే సత్సంగం తాలూకా బలం అది. అయితే ఈ ప్రకారంగా మనం ఆచరణ చేస్తే ఇంట్రా బాబు పెద్ద భక్తుడైపోయాడు, పెద్ద తిలకం పెట్టాడు, శిఖా పెట్టాడు, గుడికి వెళ్తాడు, ఏంటో వీడు చేసేవన్నీ ముందు అన్ని మర్చిపోయాడేమో, ముందు ఇతిహాసం మహాభారతం మర్చిపోయాడేమో వీడు అని బోల్డ్ మంది క్రిటిసైజ్ చేస్తారు. ఆ క్రిటిసైజ్తో మనం చంచలత్వం అవ్వకూడదు, అస్థిరం అవ్వకూడదు, మనం డిప్రెస్ అవ్వకూడదు, భయపడకూడదు. అరే ఏదో చెప్తున్నారు, మనం తిలకం పెట్టుకోకూడదు, గుడికి వెళ్ళకూడదు, నామం చూపించి చేయకూడదు, ఇవన్నీ అనుకొని మనం బ్యాక్వర్డ్ వెళ్ళకూడదు డివోషనల్లో. ఇది క్రిటిసైజ్ చేయడం ఫస్ట్ స్టేజ్. రెండో స్టేజ్ ఏంటి, స్టాప్ టు ఇన్వైట్ యూ. మీకు అవాయిడ్ చేస్తారు, మీతో మాట్లాడరు. వీడితో మాట్లాడితే ఏదో సోది చెప్తాడు, కృష్ణుడు అంటాడు, రమ్మంటాడు గుడికి, ఇది అది అంటాడు, వీడు వచ్చినా ఎక్కడ ఏం తిండు, వీడికి పిలిచి వేస్ట్, వీడికి చెప్పడం వేస్ట్, పిలిచి మనం వీడికి రాని. సో అవాయిడ్ చేస్తారు అందరూ. స్టాప్ టు ఇన్వైట్ యూ, పని చేస్తారు, వీడికి పిలపడం బెస్ట్ అని చెప్పేసి. సో మనం దానికి సమాజంలో మనకి ఎవరు పెళ్ళలేదు, మనకి ఎవరు మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ చెప్పేసి మనం మన భక్తిని బ్యాక్ని తీసుకెళ్ళకూడదు. సో రెండో స్టేజ్. మూడో స్టేజ్, స్టార్ట్ టు యాక్సెప్ట్ యూ. మూడో స్టేజ్ మొత్తం కంప్లీట్ రివర్స్. పోలేదా బాబు, ఏదో వాడికి ఎలాగో దేవుడు కరుణించారు, మార్చారు. ఎలాగుండేవాడు తెలుసా, రోడ్డు మీద పడి ఉండేడు ఎప్పుడు, జులాయి వాళ్ళలాగా, పోఖరి వాళ్ళలాగా. కానీ ఇప్పుడు ఏదో తిలకం పెట్టుకుని రోజు గుడికి వెళ్తాను, నామం చేస్తుంది, కొన్ని మంచిదే, ఖచ్చితంగా అంటారు. మనం ఆ సమయంలో వారికి వెచ్చించాలి. థర్డ్ స్టేజ్ అంటే అది తక్కువ ఏంటి, థర్డ్ స్టేజ్ అనేది చాలా గొప్పది. స్టార్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మనకి యాక్సెప్ట్ చేస్తారు. సరే ఓకే, తనకి ఇది నచ్చింది, తను ఈ విధానంగా ఆనందపడుతున్నారు, ఓకే యాక్సెప్ట్ చేస్తారు. దెన్ ఫోర్త్ స్టేజ్, స్టార్ట్ టు రెస్పెక్ట్ యూ. ఆటోమేటిక్గా మీకు ఆ కీర్తి వచ్చేస్తుంది. అరే మనం ఏమో అనుకున్నాం కానీ తను నిలబడ్డాడు, మనం ఏదో 2 రోజులే భాగవతం అనుకున్నాం, కానీ తను భక్తిలో నిలబడ్డాడు, స్థిరం అయిపోయాడు. ఎలాగ మారిపోయాడు, హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ అని మనకి రెస్పెక్ట్ ఇస్తుంది. సో ఈ 4 స్టేజ్లు ఖచ్చితంగా మనం పొందుతాం ఎప్పుడైతే మనం జదాచరిత శ్రేష్ఠ, మన ఆచరణం శ్రేష్టం ఉంటుంది. ఆచరణం శ్రేష్టం లేకపోతే మనం ధర్మాన్ని మనమే నష్టం చేసినట్టు. అందుకే భక్తుల తలక ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ, తన ఆచరణం చాలా శుద్ధంగా ఉండాలి, శ్రేష్టంగా ఉండాలి. సో సమాజంలోని ఎవరు శ్రేష్టమైన వ్యక్తులు, వాళ్ళ సంగతి మనకి we should not be bothered about that.
ఎవరు ఆచరించేస్తున్నారో ఎవరు ఆచరించుకుంటున్నారు, దట్స్ నన్ ఆఫ్ అవర్ టాపిక్. కానీ మన తాలూకా డ్యూటీ ఏంటి, రెస్పాన్సిబిలిటీ, మన ఆచరణ ఏ విధానంగా ఉండాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే నెక్స్ట్ శ్లోకంలోని ఈ శ్లోకానికి చెప్పి భగవంతుడు భయపడ్డారు. సో అందుకే ఏం చెప్తారండి, మనం నామే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాప్తమవాప్తవ్యం భర్త ఏవ చ కర్మణి నామే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నో మే పార్థాస్తి కర్తవ్యం. భగవంతుడు అంటున్నారు ఇక్కడ, నాకు ఏ విధానంగా కర్తవ్యం లేదు, నాకు కర్మం చేయడానికి అవసరం లే. జీవులకి కానీ మనుషులకి కానీ కర్మం చేయడానికి అవసరం, తన పొట్ట పోషించడానికో సంసారం పోషించడానికో ఇంకేంటి అని చేయడానికైనా. ఎందుకంటే కర్మయోగం అని చెప్పారు కాబట్టి కర్మం చేయాల్సిందే. కర్మం చేయకుండా ఈ ప్రకారంగా ధ్యానం చేసి ఏంటి అంటారు, కేవలం ధ్యానం చేయడం వల్ల ఏంటి, కేవలం చూపించుకోవడం, అది కొత్త భక్తి. మనకి కేవలం దీంట్లోని ధ్యానం మిథ్యాచార అంటున్నారు. అది ఎవరైతే కేవలం ధ్యానాన్ని చేసుకుంటూ కర్మాన్ని విడిచిపెట్టేశారో, కర్మం పైన భయపడి తను కర్మాన్ని విడిచిపెట్టేశారో, కేవలం మిథ్యాచారం. సో అందుకే భగవంతుడు అంటున్నారు, కర్మము ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సౌచ్యతే. ఇంద్రియార్థాన్ విమూఢాత్మ, ఇంద్రియాలని నుంచి కర్మం చేయకుండాను కేవలం ధ్యానం చేసి కూర్చుంటే, కర్మాన్ని భయపడి కర్మాన్ని ఆలస్యం చేసి ధ్యానం చేసుకుని కూర్చుంటే కేవలం మిథ్యాచార సౌచ్యతే అని చెప్పారు. అందుకే ఇది చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ జడ్జద్ ఆచరిత శ్రేష్ఠ, ఎవరైతే ఆచరణగా శ్రేష్టం చేసుకుంటారో వాళ్ళు చూసి ఇతరులు నేర్చుకుంటారని చెప్పారు. అయితే భగవంతుడు ఏం కర్మ చేయకుండా కూర్చుంటే అవుతుంది అని చెప్పారు. అరే బాబు, నేను దొరికిపోయాను, నేను అన్ని దేవాది దేవుడు, శ్రేష్టమైన దేవుడు అని చెప్తున్నాను, అందరికీ సృష్టించే నేనే, అన్నతాలుగా రెస్పాన్సిబిలిటీ నాదే. ధర్మము శిక్ష అవ్వాలంటే నాలించే ధర్మం వచ్చింది. ధర్మం అంటే అసలు నేనే, ధర్మానికి ప్రతీకం నేనే అని చెప్పి తను ఏం కర్మం చేయకుండా కూర్చుంటే అవుతుంది. అందుకే భగవంతుడు అనేక అవతారాలు వచ్చి కురుక్షేత్రంలోని యుద్ధంలోని లీడింగ్ చేస్తున్నారు. అతను కూడాను అది ఏమి లీడింగ్ చేస్తారు, ధర్మబద్ధంగా లీడింగ్ చేస్తున్నారు. ఏ ప్రకారంగా ధర్మం కాదు, ధర్మం ఏ విధానంగా ఉన్నదో ఆ విధానంగా కురుక్షేత్రాన్ని మొత్తం అంతా లీడింగ్ చేశారు భగవంతుడు. ఎక్కడ అధర్మం లేదు, అన్యాయం లేదు, అత్యాచారం లేదు, ధర్మాన్ని జయం చేయించారు. సో అది భగవంతుడికి కావాల్సి కూర్చుందరు, ఏం అవసరం లేకపోతుంది. అన్నిటికంటే విచిత్రం ఏంటిది, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి, భాగవతంలోని 10వ అధ్యాయంలోని భగవంతుడి తాలూకా దినచర్యలన్నీ ఇచ్చున్నారు. దినచర్య అంటే ఏంటండి, మనం అంటున్నాం యువర్ డైలీ షెడ్యూల్. వాట్ ఈజ్ యువర్ డైలీ షెడ్యూల్? మనం చెప్తాం మంగళారతి, ఇది అది బోల్డ్, సంధ్యార్తి, శయనార్తి. సో తన ముందు భగవంతుడి తాలూకా 10వ స్కందంలో తన తాలూకా దినచర్యలోని భగవంతుడు బ్రహ్మముహూర్తం లెగుస్తారట. చూడండి, భగవంతుడు బ్రహ్మముహూర్తం లెగిసి పని ఏం చేస్తారండి, మనలాగుతో మనం మంగళారతి చేయరు. మనం అయితే బ్రహ్మముహూర్తం లెగిసి స్నానం కూడా చేసి గాయత్రి చేసేసి మంగళారతి చేస్తాం. అతను లెగిసి వెంటనే ధ్యానంలో కూర్చుంటాడు. అరే ధ్యానం చేస్తే ఇక్కడ మిథ్యాచార సౌచ్యతే అని చెప్తున్నారు, అతను స్వయంగా ధ్యానం చేస్తున్నారంటే కర్మ చేయకుండా. ఎవరికి ధ్యానం చేస్తున్నారంటే తన ఒక భక్తుల్ని ధ్యానం చేస్తున్నారట.
ఎవరు ఈ బ్రహ్మముహూర్తం లెగిసి నా గురించి ఆలోచిస్తున్నారు? హరి బోల్, జై శ్రీల ప్రభుపాదికి. అందుకే బ్రహ్మముహూర్తంలోని మంగళారతి పెట్టేసి ప్రభుపాద్ ఎప్పుడైతే ఈ 10th చాంట్ చదివి తరోగా అర్థం చేసుకున్నారు, అదే భగవంతుడి ధ్యానం చేసినప్పుడు మనం ఏం చేయాలి? భగవంతుడికి సేవ చేయాలి. సో అందుకే బ్రహ్మముహూర్తానికి లెగిసి మంగళారతి షుడ్ బి అటెండ్ అని చెప్పేసి. మంగళారతి ఊరికినే ప్రాధాన్యత ఇచ్చేసారేంటి? స్వయంగా పూజ్యపాద్ భక్తి భయ పురి గోస్వామి మహారాజ్ 97 years ఓల్డ్. తనకి నడనానికి ఇంకో వ్యక్తి లేదంటే కర్ర తాలూకు ఆశ్రయం తీసుకోవాలి. అయినా కూడా పూజ్యపాద్ భక్తి భయ పురి గోస్వామి మహారాజ్ మంగళారతి స్టార్ట్ అవ్వక ముందు డోర్ ఇంకా ఓపెన్ అవ్వదు. ఏ బ్రహ్మచారి ఆప్షన్ అవ్వచ్చు, రాకపోవచ్చు, ఫస్ట్ తను ప్రజెంట్ అవుతారు మండపంలో. అందరు బ్రహ్మచారులు వచ్చిన తర్వాత గురుగారు అక్కడ ఉన్నారో చూస్తారు. అందరు అక్కడ కూర్చోండి, ఖచ్చితంగా ఆ సీట్లోని గురుగారు ప్రజెంట్ తో కనబడతారు. 97 years ఓల్డ్. ఎందుకు మంగళారతిలో అంత అటెండ్ ఇచ్చారు? అతను మంగళారతి బిఫోరే 50,000 మాల అయిపోతుంది. 2 o'clock తెగిసిపోతారు. 50,000 మాల అయిపోయి మంగళారతికి అటెండ్ అయ్యి కూర్చుంటారు. 97 years ఓల్డ్. సో చూడండి ఎందుకు మంగళారతికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. సో భగవంతుడు ఈ సమయంలో లెగిసి ఫస్ట్ కార్యం ఏం చేస్తారంటే, నన్ను ఎవరెవరు స్మరిస్తున్నారో నేను వాళ్ళకి స్మరిస్తాను అని చెప్పేసి భగవంతుడి తాలూకు దినచర్య. దాని తర్వాత స్నానాది కార్యం చేసేసి ధర్మసభ అని వెళ్తారు. ధర్మసభ అంటే ఎక్కడ ద్వారకాలో ఉన్నారు ధర్మసభలోని, తర్వాత బోల్డ్ పనులు ఉంటాయి, ధర్మసభలో ఉంటారు. కానీ చేసేది ముందు ఏంటి? ఎప్పుడు ఖాళీగా ఉన్నారేంటి, కూర్చున్నారేంటి, కర్మం చేయలేదేంటి? చిన్నప్పటి నుంచి ఆవులకి మేతకి వెళ్ళిపోయారు. తను నేను భగవంతుడిని అని కూర్చోలే. చిన్నప్పటి నుంచి నాన్న అమ్మ నీకేం అవసరం వచ్చిందిరా, నువ్వు ఆవుల తోలనికి వెళ్తావు, మనలో బోల్డ్ మంది పనులు ఉన్నారు, లేదు నేను వెళ్తాను స్వయంగా. ఏడ్చాను. అది ఎందుకంటే నేనే కర్మం చేయకపోతే నేను కర్మయోగం చెప్పి వేస్ట్. ముందు నేను కర్మయోగం చెప్తాను అని చెప్పేసి. సో భగవంతుడు ఈ విధానంగా మనకి కర్మం తాలూకా దీక్షాన్ని ఇచ్చి తను స్వయంగా ఆచరణం చేసి మనందరికీ శిక్ష ఇచ్చారు. సో అందుకే మనం అందరూ కర్మబద్ధం అవ్వాల్సిందే, కర్మం చేయాల్సిందే, కర్మనిష్ట అవ్వాల్సిందే. అది ఏ కర్మం చేయాలి? భగవంతుడి ప్రీత్యర్థంగా కర్మం చేయాలి. అదొకటే మార్చుకోవాలి మనం జీవితంలో. సో అందుకే ఈ విధానంగా భగవంతుడు భక్తుల తాలూకా ధ్యానం చేస్తారు కాబట్టి బ్రహ్మముహూర్తిలో మనం లెగిసి మన కాన్షియస్నెస్, మన తాలూకా థాట్స్, ఫీలింగ్స్, మన యాక్టివిటీస్, మన తాలూకా ఆ సమయంలోని జాయ్నెస్, ఫ్రెష్ మైండ్, ఇవన్నీ పెంచుకోవాలి. ఖచ్చితంగా భగవంతుడు మనకి ధ్యానం చేస్తారు. ఒక్కసారి భగవంతుడు మన పైన దృష్టి ఇచ్చారంటే అవర్ లైఫ్ విల్ సక్సెస్. ఒక్కసారి. అందుకే ఈ శ్లోకంతో భాగవతంలోని 10వ అధ్యాయంలోని ఆ దినచర్యలతో మనం ఖచ్చితంగాను తెలుసుకోవాలి. భగవంతుడు ఖచ్చితంగా మనకి ఒకనాడైనా ఒకరోజు మనకి ఎలాగా భక్తిమతి శబరి వాళ్ళ గురుగారు చెప్పారు, రామచంద్రమూర్తి వస్తారు ఖచ్చితంగాను, మీరు ఈ కుటీరంలో ఉండండి అని చెప్పేసి. ఈ రోజు వస్తారో అని చెప్పేసి 10,000 సంవత్సరం పుష్పాలతోని తను తోవ చేసుకొని ఈ రోజు వస్తారు అని, మళ్ళీ రాకపోతే మళ్ళీ తుడిచేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా పూలేసి, ఆ విధానంగా మన జీవిత కాలం అంతా మంగళారతిని ఫ్రెష్నెస్గా ఉండి ఖచ్చితంగా భగవంతుడు ఒకరోజు మన దగ్గరికి ఎలాగ భక్తిమతి శబరి దగ్గర వచ్చినట్టుగా మనకి కూడా భగవంతుడు
ధ్యానం చేస్తారు. సో భగవంతుడు మన దృష్టి మన పైన భగవంతుడి దృష్టి పడిపోతే మన జీవితం దానికంటే ఇంకా ఏమైనది శ్రేష్టమైనది లేదు. సో అందుకే మనం ఈ శ్లోకంలోని పూర్వైన శ్లోకము మనం ఈ సంస్థకి వచ్చే జనరేషన్కి వచ్చే భక్తులకి శిక్ష ఇవ్వాలంటే ఖచ్చితంగా బ్రహ్మముహూర్తులని మంగళారతులు లెగిసి మనం మంగళారతి డోర్ కటన్ ఓపెన్ అవ్వకముందు భగవంతుడికి మనం వీక్షించాలి, భగవంతుడికి మనం వీక్షించకూడదు. అది శ్రేష్టతర కాదు, ఇదే తెలిసిపోతుంది. ఆచరిత శ్రేష్ఠ భగవంతుడికి మనం వీక్షిస్తున్నాం. స్వామి మీ దర్శనాభిలాషి. కటన్ ఓపెన్ అయిన తర్వాత మీరు వచ్చేసి ఎంతమంది వచ్చినా కూడా కౌంట్లెస్, నో కౌంట్. బిఫోర్ ఓపెన్ ద కౌంట్ కటన్ we should be present in Mangalarti. So అందుకే we should be concentrate for it. So it's the words of Bhakti Siddhanta Prabhupada. It's as it is practice Pujapad Bhakti Vai Puri Goswami Maharaj. He teach us through his practice. Still 97 years. Jai Pujapad Bhakti Bhaya Puri Goswami Maharaj Ji. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama